క్షణక్షణం షూటింగ్ ఈ ఫారెస్ట్ ఎక్కడో జరుగుతుంది. ఐఎమ్ వెయిటింగ్. తను కొంచెం లేట్ అయితే నేను లైట్ పోతుంది అని ఒక టెన్షన్లో ఉన్నాను. కారు వచ్చి అయింది. సీదేవి గారి ఒక సిస్టర్ ఎవరో ఫ్రంట్ సీట్లోంచి దిగారు. నేను గబుక్కుని వెళ్ళి సీన్ చెప్పేసి టైం వేస్ట్ చేయకుండా షార్ట్ తీయాలనే కంగారులో గబుక్కుని వెళ్ళి నేను వెనకాల డోర్ తీసి లోపలికి ఎక్కి తలిపేసుకున్నాను. షీ డిడ్ంట్ లైక్ ఇట్. అంటే తనకు ఎలా అనిపించిందంటే యూనిట్ వాళ్ళకి ఎలా ఉంటుంది, నేను వెళ్ళి కారు ఎక్కేసాను వెనకాల సీట్లో ఎక్కి తలిపేసాను అనేది తన ఫీలింగ్. నేను ఎక్కి తలిపేయగానే వెళ్ళదా ఎక్కడికి అసిస్టెంట్ తెచ్చింది. చూచో అని సిస్టర్ అని చెప్పండి రాముగారు అంది. సో బేసిక్ పాయింట్ ఏంటి, షీ కమ్యూనికేటెడ్ టు మీ దట్ షీ డింట్ లైక్ వాట్ ఇట్ డిడ్. అట్ ది సేమ్ టైం చెప్పండి రాముగారు అని ఎక్స్ట్రా స్మైల్తో అడిగింది. అంటే నేను సీత గారు నేను చేసింది కేవలం లైట్ పోతుంది గబగబా చెప్పేయాలి సీను, దాంతో అంతకన్నా నా ఉద్దేశం లేదు. లేదు అది మీరు మరీ నన్ను అంతే అదవనుకోకండి. ఐ నో యూ గాట్ అప్సెట్ విత్ ద లైన్ అండ్ ఎస్ అపాలజైజ్ ఫర్ దట్ అని నేను చెప్పిన తర్వాత షీ టోల్డ్ మీ అబౌట్ ద యశోప్రా ఇన్సిడెంట్. నేను మీ ఎక్స్ట్రా స్మైలు గమనించా, మీ సిస్టర్తో కటు వాయిస్ గమనించా, నేను కూడా అంత ఎదవని కాదని చెప్పడం మాట. అప్పుడు ఓపెన్ అయ్యి నన్ను ఎవరెవరి దగ్గర ఎలాంటి ట్రిక్స్ చేస్తారని చెప్పాను నాకు. యా సో నిజం చెప్పాలి కానీ ద నో షుడ్ సౌండ్ లైక్ ఎస్ అని గాడ్ ఫాదర్ చెప్పినట్టు ఈ గాడ్ ఫాదర్. That's the whole point. So I think the whole context of truth is a very, very powerful force. I have no doubts. And I also believe it will eventually prevail most of the time. Just no two ways about it. And you have to face the truth. Everything మన లైఫ్లో ఉన్న మన ఫీలింగ్స్ అనే మన ట్రూత్, మన కంట్రోల్లో లేని ఏజ్ అవ్వచ్చు, డెత్ అవ్వచ్చు, ఎనీ ట్రూత్. హౌ మీరు నమ్మించిన వాళ్ళు మీకు నమ్మక ద్రోహం చేసేది ట్రూత్. All these are bitter truths, but they're a part of life. సో ఎప్పుడైతే మీరు ఆ ట్రూత్ అనేది ఎలాగో వస్తానే ఉంటుంది ఇన్ ఎనీ విచ్ వే అని అనుకున్నప్పుడు యూ కెన్ డీల్ విత్ ఇట్ బెటర్. యా మీ ట్విట్టర్లో మాత్రం భయంకరమైన అంటే కటువు నిజాలు చాలా హ్యూమరస్గా, చాలా అందంగా, ఎంటర్టైనింగ్గా కనిపిస్తూ ఉంటాయి. యా అండ్ ఈ పర్టికులర్ స్పార్క్ ఆఫ్ రామోయిజంలో వాట్ ఐఎమ్ ఎంజాయింగ్ మోస్ట్ ఆర్ ఐఎమ్ షూర్ పీపుల్ ఆర్ ఆల్సో ఎంజాయింగ్ ఇస్ ఒక సిరీస్ ఆఫ్ కామెంట్స్ అండ్ స్ట్రే సెంటెన్సెస్ నుంచి వాట్ బికేమ్ అ థియరీ హ్యాస్ నౌ బికమ్ అన్ ఎంటైర్ ఫిలాసఫీ. అంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఏం చేయాలని కూడా. కాబట్టి మీరు చిన్న సైజు నెక్స్ట్ గురూజీ అయిపోతారేమో అని మీ ట్రూత్ని నేను మీకు చెప్తూ ముగిద్దాం అనుకుంటున్నాను. అక్కడ ఒకే పాయింట్ ఏంటంటే ఐ పర్సనలీ బార్ బీయింగ్ ఎ టీచర్ బికాస్ మై ఫిలాసఫీ ప్రైమర్లీ ఈజ్ అబౌట్ నాట్ టు ఫాలో ఎనీవన్. ఎప్పుడైతే ఎవరైతే నన్ను ఫాలో అయ్యారో ఇట్ డిఫీట్స్ ద హోల్ థింగ్, యూనో. సో ఈచ్ పర్సన్కి తన ఐక్యూ లెవెల్, తన ఇంటెలిజెన్స్, తనకున్న సెన్సిబిలిటీ, తనకున్న ఇష్టాలు ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి యూ షుడ్ లిసన్ టు ఎవ్రీబడి అండ్ పికప్ ద బెస్ట్ వాట్ సూట్స్ యూ. సో మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే థాట్స్ నేను ఒకరిని అవ్వాలి. I should not be the only one. That is fundamentally wrong. And then I picked up my thoughts from Nietzsche to Schopenhauer to Immanuel Kant to Descartes to Plato, everyone, including comic books, including some people, including films, including novels. ఇవన్నీ అన్నిటిలోంచి అక్కడక్కడ మిక్స్ మసాలా చేశాను ఫిలాసఫీ. It not come from one or two or three sources. సో నేను కూడా నాకు లిమిటేషన్ ఉంటుంది, ఇన్నిటి నుంచి తీసుకుంటాను. మీ చదివిన బుక్స్ వేరే ఉంటాయి, మీకు నచ్చిన సినిమాలు, మీకు నచ్చిన మ్యూజిక్ అన్నీ వేరే ఉంటాయి. అలాంటప్పుడు హౌ విల్ యూ కనెక్ట్ ఇన్ ద సేమ్ వే? రియలీ అప్రిషియేట్ దట్ ఆనెస్టీ అబౌట్ వాట్ యు ఆర్ సేయింగ్. చెప్పాను కదా, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. కానీ అబద్ధాన్ని నిజంలా అనిపించేలా కూడా చేస్తా అప్పుడప్పుడు. ఎందుకంటే పాయింట్ ఏంటంటే, నన్ను ఎవరు చెప్పారు నాకు ఇది,
నేను ఒక పర్టిక్యులర్ ఇష్యూ గురించి నా ఫ్రెండ్ ఒకడికి చాలా కన్విన్సింగ్గా చెప్పాను. ఇది నువ్వు నమ్మింది ఎందుకు అబద్ధం, అసలు నిజం ఏంటంటే అని చెప్పాను. అది అన్న చెప్పిన తర్వాత రామ్ గోపాల్ నేను కన్విన్స్ అయ్యాను, కానీ నీతో ప్రాబ్లం ఏంటంటే నేను ఒప్పుకున్నాక నువ్వు మళ్ళీ రివర్స్లో కూడా నమ్మిస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు నిజం అనుకుంటాం ఎందుకు అబద్ధం అంటే అని మళ్ళీ చెప్పి మళ్ళీ వెనకెళ్తా ఉన్నాడు. యా, అది దట్ ఈస్ ఎందుకంటే ఎవ్రీథింగ్ యూ కెన్ లుక్ ఎనీ నెంబర్ ఆఫ్ వేస్. మీకు వ్యూ పాయింటే లేనప్పుడు నేను 10 డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను నమ్మించగలుగుతాను. మీకు ఉన్నప్పుడు నాకు కష్టం అవుతుంది. ఉన్నప్పుడు కూడా మీరు నమ్మించగలుగుతారు. యా, బికాజ్ ఐ నో బెటర్. ఏదో యూ నో బెటర్ కంటే కూడా మీ తెలివి ఎక్కువ కాబట్టి. అదేంటి నా తెలివి అనేది ఇట్స్ అప్లికేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. కాబట్టి ఆ విధంగా మీరు నిజాలను సృష్టించగలుగుతారు. యా. సో సత్య రామ్ గోపాల్ వర్మ గారు. యా, బట్ ఐ విల్ ఇఫ్ ఐ ఎవర్ లై ఐ డోంట్ ఎవర్ లై బికాజ్ ఐ వాంట్ టు హార్మ్ సంబడి. అది మాత్రం నేను ఎప్పుడు చేయను. సపోజ్ మీ ప్రాణం మీదకి వచ్చి మీరు నిజమా అబద్ధమా చెప్పాల్సి వస్తే అప్పుడు ఏం చేస్తారు? అబద్ధమే చెప్తారా? ప్రాణం అంత దూరం వెళ్ళకలేదు. ఐ ఫీల్ అంటే నాకు ఒక గెయిన్ వచ్చినప్పుడు, లేకపోతే నాకు సంబంధించిన పర్సన్కి ఒక గెయిన్ వచ్చినప్పుడు నేను అబద్ధం కన్నా ఇందాక చెప్పాను కదా, అత కుంజరా స్టైల్లో చెప్తాను. ఐ డోంట్ వాంట్ టు కమిట్ అన్ అబ్సల్యూట్. అసలు ఎంత మీరు సత్య హరిశ్చంద్రుడికి డెఫినెట్గా రిలేటివ్ అయి ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్టర్కి ఏం చెప్పానంటే నేను గ్యారంటీ ఇవ్వలేను సినిమా గురించి. ఓకే, నేనేంటి అలాంటి వాడినా అంటే మిమ్మల్ని పట్టుకుని నూతిలో దూకుతున్నా ఇద్దరం కలిసి. మీరు ఇన్వెస్టరు, నేనేమో ఫిల్మ్ మేకర్. నేను బావి కింద కనపడిన లోతుల్లో చాలా మెత్తటి పరుపులు ఉంటాయి అని నేను నమ్ముతున్నాను. కానీ బండరాళ్ళు ఉండొచ్చు అక్కడ, అది నాకు తెలియదు. కానీ ఒకే గ్యారంటీ ఏంటంటే మన ఇద్దరం చేస్తాం. ఇలాంటి కథ ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు దీంట్లో మీనింగ్ ఏంటంటే నాకు తెలియదు. అంటే అఫ్కోర్స్ ఎనీ రీజనబుల్ పర్సన్ అండర్స్టాండ్, మీరంత రిస్క్ తీసుకుంటారు, నేను అంతే తీసుకున్నాను. నేను నా టైం ఎఫర్ట్, మీరు మీ మనీ అని చెప్పడానికి ఇలా చెప్తాను అనమాట. ఇప్పుడు ఇది లేకుండా నాకు తెలియదండి ఏమవుతుందో అంటే సో ఇట్స్ అబౌట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లో అబద్ధం లేదు. ఎగ్జాక్ట్లీ అది జరిగేది. అది అతనికి తెలియదని కదా, ఎవ్రీబడి నోస్ ద సేమ్ థింగ్. యూనో, అది చెప్పే విధంలో ఉండే కమ్యూనికేషన్లో ఉన్న డ్రామా ఎఫెక్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు ట్రూత్ చెప్పడానికి మీరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రామాటిక్ రిప్రజెంటేషన్లో వినటానికి ఏదో ఒక మామూలుగా ఒక ఎగ్జాంపుల్ ద్వారా వినటానికి ఏదో ఉట్టి హ్యాండ్ రైటింగ్ బుక్స్లో కోట్స్ లాగా వినటానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ ఒక 5 క్వశ్చన్స్ అడిగి ముగిస్తా. యా, ఓకేనా? అరు గేమ్. యా, ఓకే. మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన రిలేషన్షిప్ సంఖ్య డబుల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్? ట్రిపుల్. See, I'm talking nearly 40 years, man. ఎందుకు నేనేం 40 yearsలో ట్రిపుల్ అంటే ఈజ్ వెరీ 40 yearsలో ట్రిపుల్ డిజిట్ పర్లేదు అంటారు. యా, పర్లేదంటే ఐ థింక్ ఇట్స్ యాక్సెప్టబుల్. యా, యాక్సెప్టబుల్ కాదనేది పాయింట్ కాదు, బట్ ఓకే. యా. మీరు మనసారా ప్రేమ అని అనుకుని పడ్డ సంఖ్య? మేబీ సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్? ఐ థింక్ 10 అరౌండ్. యా. ఒక 10 సార్లు మీరు ప్రేమ అని నమ్మి ప్రేమలో పడ్డారు, అంతేనా? యా. ఓకే. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో మీకు తెలుసు? ట్రూత్ ఆర్ డేర్? తెలుసు. ఓకే. మీరు బట్టల లేబుల్స్ మరియు వాటి ధరలు చూసి బేరీజ్ వేస్తారు? నో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగుంది, ఈ బ్లూ షర్ట్ అది ఎంత అని చూస్తారు? నేను చూడను, అసలు చూడను. రైట్. మీకు ఫ్యాన్సీ కార్స్ అంటే చాలా ఇష్టం? నాట్ ట్రూ. యాక్చువల్గా నేను ఐ వాంట్ లార్జ్ కార్స్ బికాజ్ నా కార్లో ఒక ఆఫీస్ ఉంటుంది, ఏదో రకరకాల ట్రావెలింగ్లో నేను చాలా ఎక్కువ పని చేస్తాను. ఐ నీడ్ ఎ లార్జ్ కార్ అక్కడ, అంతేగాని ఫ్యాన్సీ అనేది క్వశ్చన్ కాదు. ఐ లైక్ ఎస్యూవీస్. యా. మీకు పద్ధతైన అమ్మాయిలు అంటే చాలా ఇష్టం? నో, నాట్ ఎట్ ఆల్ ట్రూ.
మీకు పద్ధతి లేని అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. యా. మీకు తీయటి కూరలు అంటే చాలా ఇష్టం. యా. ఎస్. యా. కాలేజీలో కాపీ కొట్టారు. యా. కొట్టారు. మీకు యాక్చువల్లీ భయం ఉంది చాలా. నో. యూ ఎంజాయ్ రామోయిజం. ఐ థింక్ సో. ఎందుకంటే అంటే నేను మామూలుగా ఎప్పుడు చూడను, ఏదో కబుక్కుని ఏదైనా పాపప్ విన్నప్పుడు అండ్ యాక్చువల్లీ గెట్ సర్ప్రైజ్డ్. ఐ ఎంజాయ్ రామోయిజం కానీ ఐ గెట్ సర్ప్రైజ్ బై రామోయిజం బికాజ్ నేనే మాట్లాడాలనిపిస్తుందా? ఎందుకంటే మనం కూడా ఎప్పుడో సబ్జెక్ట్ మ్యాటర్ డిస్కస్ చేయం, గబుక్కుని అనుకుని వి స్టార్ట్ ఏ టాపిక్. సో నాకు ఇంత తెలుసా అని నాకు అనిపిస్తుంది ఒకసారి. ఐఎమ్ ఏబుల్ టు put it in such a incredibly communicative way అనేది నేను సర్ప్రైజ్ అవుతాను యాక్చువల్లీ రామోయిజం. అండ్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ సో బ్యూటిఫుల్లీ కలెక్టెడ్ అండ్ ఆర్గనైజ్డ్. యువర్ థాట్ ప్రాసెస్ ఈస్ అ సర్ప్రైజ్ టు మీ అండ్ ఆల్ ఆఫ్ us here and to all the viewers watching. సో కరెక్ట్ నిజం అయితే I get surprised with రామోయిజం యాక్చువల్లీ. సో ఇవాళ ట్రూత్ ఆర్ డేర్, ఐ థింక్ డేర్ టు టెల్ ద ట్రూత్ బట్ విత్ lot of icing on top of it if possible అని చెప్పాను. కరెక్ట్. Thank you very much Varma garu for your time.